ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దీని వాగ్దానము యెషయా గ్రంథం 61 అధ్యాయము 8వ వచనము. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రేమని సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, నువ్వు అనుకొనిచున్నావేమో దేవుడు నాకు న్యాయము చేయట్లేదు అని. నువ్వు అనుకొనిచున్నామో దేవుడు నా పక్షాన వ్యాజ్యమాడట్లేదు అని. నువ్వు అనుకొనిచున్నావేమో దేవుడు నన్ను మర్చిపోయాడు అని. నువ్వు అనుకుంటున్నావేమో నీ పరిస్థితిని బట్టి, మనుషులు చేసే నీకు అన్యాయాన్ని బట్టి, మనుషులు నీ పట్ల ప్రవర్తించే ప్రవర్తన బట్టి నువ్వు అనుకోవచ్చు ఏమని అంటే, దేవుడు నా పక్షాన్ని న్యాయం జరిగించట్లేదు అని. హల్లెలూయా. ఎందుకు జరిగించడండి? ఆయనకు న్యాయం చేయడానికి నాకు ఇష్టమని సెలవిస్తున్నాడు. అయితే న్యాయం చేయడానికి ఇష్టమైన దేవుడు నీకు న్యాయం చేయట్లేదని నీవు ఎందుకు అనుకుంటున్నావు? న్యాయం చేస్తాడు. న్యాయం గల దేవుడు. ఆయన సింహాసనమునకు ఏమి ఆధారములై ఉన్నాయంటే, నీతి న్యాయముల ఆధారములై ఉన్నాయంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ పరిస్థితి, నీ హృదయం ఎరిగిన దేవుడు యేసయ్య. ఆయన ఏం చెప్తున్నాడు? నీకు న్యాయం చేస్తా, న్యాయం చేయడానికి నాకు ఇష్టమై ఉన్నది అని సెలవిస్తున్నాడు. నువ్వు బాధపడవద్దు, కృంగిపోవద్దు. నాకు అన్యాయం చేస్తున్నాడని నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. నాకు దేవుడు నా పక్షాన్ని వ్యాజ్యమాడట్లేదు, నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. దేవుడు నా తరపున మాట్లాడట్లేదు, నాకు తగిన జవాబు ఇవ్వట్లేదు, నా శత్రువులపైన నాకు విజయం రావట్లేదు, నాకు న్యాయం జరిగించట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, తగిన కాలం ముందు నీకు న్యాయం చేస్తా, ఎందుకంటే నీకు న్యాయం చేయడానికి నాకు ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మీద ఆధారపడిన బిడ్డలను, ఆయన నమ్ముకున్న బిడ్డలను, ఆయనను సేవిస్తున్న బిడ్డలను, ఆయన స్తుతిస్తున్న బిడ్డలకు న్యాయము చేయకుండా ఎంత మాత్రమును ఉండడు. హల్లెలూయా. ఈరోజు కనుక నువ్వు దేవుని దృష్టిలో నిజంగా మనపూర్వకంగా ఆయన స్తుతించే వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇలాంటి విషయంలో అన్యాయంగా ఉన్నావో నాకైతే తెలియదు, నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో మాకైతే తెలియదు, కానీ నీకు న్యాయం చేయడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. నీకు న్యాయం చేయడానికి ఆయనకి ఇష్టంగా ఉన్నది. అయితే ఆయన నువ్వు నమ్మకంగా, మనస్ఫూర్తిగా ఆయన స్తుతించే వ్యక్తిగా ఉంటే, మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడిన వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు నీ పక్షాన్ని న్యాయం చేయడానికి ఇష్టంగా ఉన్నాడు అంట. సో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన గొప్ప వాగ్దానం నీ పట్ల, మన పట్ల స్థిరపరచాలంటే మనం మనస్ఫూర్తిగా ఆయనకి ఆరాధించాలి. ఆయన పూర్తిగా మనము నమ్మాలి. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు, ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన గనక మనం మర్చిపోతే మనం సజీవులుగా ఉంటాం. ఆయన కృప గనక మన మీద లేకపోతే మనం ఏమైపోతాము? దినదినము ఆయన కృపతో మనల్ని కాచుతున్నాడు. ఆయనకి దయ పట్ల మనము జీవిస్తున్నాం. కాబట్టి నీకు న్యాయం చేయడానికి ఆయనకి ఇష్టమై ఉన్నది. కాబట్టి కొంచెం ఓర్మి అవసరమై ఉన్నది, కొంచెం నువ్వు ఓర్చుకోవాల్సిన అవసరం ఉన్నది, నువ్వు దేవుని నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి వాగ్దానం పట్ల నువ్వు బలపరచబడాలి, స్థిరపరచబడాలని దేవుణ్ణి ఎంతగానో వేడుకొనిచున్నాను. ఈ చిన్న వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.